హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో కరివేపాకు ఉసిరికాయ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. కరివేపాకు ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ పచ్చడిని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ టిఫిన్స్లోకి చట్నీతో పని లేకుండా ఈ పచ్చడితోనే తినేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. మీ పచ్చడి క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ని తీసుకుని మరిగించుకోవాలి. అలా మరిగించుకున్న వాటర్ని పచ్చడికి యూజ్ చేసినట్లయితే పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది. వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత 1 నిమిషం పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోనికి ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి. చింతపండులో గింజలు, ఈనెలు ఏమీ లేకుండా క్లీన్ చేసుకుని తీసుకోవాలి. ఆ చింతపండులో మరిగించుకున్న వాటర్ని చింతపండు మునిగేంత వరకు పోసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలను తురుముకోవాలి. ఉసిరికాయలను ముందుగానే శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిచి తడి లేకుండా కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. నేను 10 ఉసిరికాయలను తీసుకున్నాను. వెయిట్లో 1/2 కేజీ ఉంటాయి. అలా ఆరబెట్టుకున్న ఉసిరికాయలని సన్నగా తురుముకోవాలి. అలా ఉసిరికాయలన్నిటినీ తురుముకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయిని పెట్టుకుని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఆవాలు చిటపటలాడి మెంతులు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మెంతుల్ని ఎర్రగా వేయించుకుంటేనే పచ్చడి చేదు రాకుండా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా దినుసులన్నీ బాగా వేగిపోయిన తర్వాత ప్లేట్లోనికి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు కారానికి సరిపడా ఎండుమిర్చిని తీసుకోవాలి. నేను 30 to 40 గ్రామ్స్ ఎండుమిర్చిని తీసుకున్నాను. ఎండుమిరపకాయల కారాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని తీసుకోవాలి. అలాగే కరివేపాకుని ముందుగా శుభ్రంగా కడిగి పొడి క్లాత్ మీద ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న కరివేపాకుని ఒక గిన్నెలోనికి తీసుకొని కొలుచుకుంటే ఒక పెద్ద గిన్నెడు కరివేపాకు వచ్చింది. వెయిట్ పరంగా చెప్పాలంటే 40 to 50 గ్రామ్స్ ఉంటుంది. అలా కొలుచుకున్న కరివేపాకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయిని పెట్టుకుని ఎండుమిర్చిని వేయించుకోవాలి. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. ఏ పచ్చడికైనా వేరుశనగ నూనె వేసుకుని చేసుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. తుంచి వేసుకోవడం వలన గింజలు కూడా బాగా వేగుతాయి. అలా గింజలను కూడా బాగా వేయించుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఎండుమిర్చి అస్సలు మాడకుండా కలుపుకుంటూ కొంచెం రంగు మారి దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న ఎండుమిర్చిని పక్కకు తీసుకుని చల్లారనివ్వాలి. మరలా అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత కరివేపాకును వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. కరివేపాకు కూడా అస్సలు మాడకుండా దోరగా వేయించుకోవాలి. కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం సేపట్లో క్రిస్పీగా అయిపోతుంది అన్న టైం వరకు వేయించుకుని పక్కకు తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. మరలా అదే కళాయిలో తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల పచ్చెనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ తాలింపుని వేయించుకోవాలి. ఆవాలు, పచ్చెనగపప్పు కొంచెం వేగిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. దానిలోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, తుంచి పెట్టుకున్న 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ తాలింపుని మంచిగా వేయించుకోవాలి. తాలింపు ఎంత బాగా వేగితే పచ్చడి రుచి అంత బాగుంటుంది. తాలింపు బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని ఆ పోపుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నెని తీసుకుని వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతుల్ని వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. చిన్న మిక్సీ గిన్నెలో అయితే
బాగా మెత్తగా అవుతుంది. కాబట్టి వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్‌ని తీసుకుని వేయించుకున్న ఎండుమిర్చి వేసుకుని దానిలోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మిక్సీ గిన్నెకి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ, కలుపుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పొడిలో వేయించుకున్న కరివేపాకును కూడా వేసుకుని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మిక్సీ పట్టుకుంటే పచ్చడి బాగా మెదుగుతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకులో ముందుగా పొడి చేసుకున్న దినుసుల పొడిని కూడా వేసుకుని, అలాగే నానబెట్టుకున్న చింతపండుని వాటర్‌తో సహా వేసుకుని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత చెక్ చేస్తే పచ్చడి గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చుకున్న వాటర్‌ని వేసుకుని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. తర్వాత దానిలో ముందుగా తురిమి పెట్టుకున్న ఉసిరికాయ తురుముని కొలుచుకుంటే ఏ గిన్నెతో అయితే కరివేపాకుని తీసుకున్నామో అదే గిన్నెతో ఉసిరికాయ తురుము వచ్చింది. ఆ ఉసిరికాయ తురుమును కూడా మిక్సీ గిన్నెలోనికి వేసుకుని కొంచెం బెల్లం వేసుకుని తగినంత కాచి చల్లార్చిన వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. బెల్లం ఇష్టమున్నవారు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఆ కొంచెం బెల్లం వేసుకోవడం వలన పులుపు, కారం చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. పచ్చడి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మరీ గట్టిగా కాకుండా, లూజ్‌గా కాకుండా సరిపడా చూసుకుంటూ వాటర్‌ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను తీసుకున్న వాటర్‌లో కొంచెం మిగిలాయి. అలా మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తాన్ని పూర్తిగా చల్లారిన తాలింపులో వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చడి మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఉప్పు, కారం చెక్ చేసుకుని ఏమైనా తగ్గినట్లయితే అడ్జస్ట్ చేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు తాలింపులో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి. చాలా రుచిగా ఉండే కరివేపాకు ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.